సైలెంట్. నేను చెప్పింది విన్నాక మీరు రోజుకి 1 అవర్ వచ్చినా హాఫ్ డే వచ్చినా నాకు ఇష్టమే. నేను చెప్పింది విన్నాక హాఫ్ డే అయినా రావచ్చు, పర్లా. ఓకే, సో టైమింగ్స్ 9 to 6:30 ఇది ఫిక్స్. అన్ని బ్యాచెస్కి ప్లేస్ ఉన్నా లేకపోయినా రావాల్సిందే, కూర్చొని ప్రాక్టీస్ చేయాల్సిందే, సెషన్స్ వినాల్సిందే. ఓకే, ఎందుకు ఇదంటే సో ఫర్ డీవీ ఇంజనీర్స్కి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ ప్రాపర్ లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వెరీలాగ్, సిస్టమ్ వెరీలాగ్, యూవిఎం వీటితో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆల్సో నీడ్ టు లెర్న్ సి లాంగ్వేజ్. యూ ఆల్సో నీడ్ టు లెర్న్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అండర్స్టాండింగ్ కంపల్సరీ ఉండాలి. ఖచ్చితంగా యూ విల్ గెట్ 1 or 2 లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ క్రిటికల్ థింకింగ్, వాట్ ఎవర్, అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ మీకు దీంట్లో వస్తాయి. అంటే యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ లాజికల్ థింకింగ్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్. మార్నింగ్ మీకు నేను ఆల్రెడీ సెండ్ చేశాను గ్రూప్స్లో, చూసారా? ఒక మెటీరియల్ ఏమేం కాన్సెప్ట్స్ చదవాలో నేను చేసి ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. సో ఇది 4th. ఓకే, ఇన్ని నేర్చుకొని అసలు పోకూడదు కదా. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వెరీలాగ్, సిస్టమ్ వెరీలాగ్ అయ్యే అవే ఇవి ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఓకే, అందుకని కంపెనీస్ మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ప్రశాంతి చందా మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అది ప్రోవిలాజిక్ స్టూడెంట్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మనము రేపు క్రాక్ చేయాలంటే ఇంటర్వ్యూ, వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతారో మనకు తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచైనా అడగచ్చు, అది ఏది అడుగుతారో మనకు తెలియదు. సో మనం అన్నీ ముందే నేర్చుకొని ఉండడం బెస్ట్.